హలో స్టూడెంట్స్, మనం రోజు వార్తాపత్రికల్లో మన రాష్ట్రంలోని వివిధ పట్టణాల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను టేబుల్ రూపంలో చూస్తూ ఉంటాం. అంతేకాదు వివిధ పట్టణాల్లో ముందు రోజు అమ్మిన వెండి బంగారాల ప్రారంభ ముగింపు ధరలను కూడా చూస్తూ ఉంటాం. అంతేకాదు మీరు పరీక్షల్లో సంపాదించిన మార్కులను ఉపాధ్యాయుడు ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయడాన్ని మీరు గమనించే ఉంటారు. అదేవిధంగా కూరగాయల షాపుల్లో, కిరాణా దుకాణాల్లో ధరల పట్టికలను చూస్తూ ఉంటాం. ఒక కూరగాయల షాపులోని ధరల పట్టికను చూడండి. టమాటా కిలో ధర 10 రూపాయలు, వంకాయ కిలో 8 రూపాయలు, బీరకాయ కిలో 10 రూపాయలు. ఇలా ధరల పట్టికలో ధరలు ఉన్నాయి. ధరల పట్టికను గమనించారు కదా. అయితే మీకు ఒక ప్రశ్నను ఇస్తాను, సాధించండి. 2 రోజులలో ఆ యజమాని అమ్మిన కూరగాయలన్నీ, మొత్తం ధర ఎంత? నాకు తెలుసు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఈ సమస్యను సాధిస్తూ ఉంటారు. ఎలాగంటే, మీలో కొంతమంది ఆ యజమాని 2 రోజుల్లో అమ్మిన కూరగాయలు అనగా టమాటాలు, వంకాయలు, బీరకాయల ధరలను కలుపుచు వాని కిలో ధరలచే హెచ్చించి మొత్తం ధరలను కలుపుతారు. ఇంకొంతమంది ఏ రోజు అమ్మిన కూరగాయలను కిలో ధరలచే హెచ్చించి 2 రోజుల మొత్తం అమ్మకాల విలువను కనుగొంటారు. ఇలా మనలో చాలా మంది 2 రకాల పద్ధతుల ద్వారా ఈ సమస్యను సాధిస్తూ ఉంటారు. ఈ 2 పద్ధతులే కాక మరొక పద్ధతి ద్వారా ఈ సమస్యను సాధించవచ్చని ప్రపంచానికి తెలియజేసిన గణిత శాస్త్రవేత్త, ఐరిష్ దేశస్థుడైన W.R. హామిల్టన్. ఇతను 1804 సంవత్సరం నుండి 1865 సంవత్సరం కాలంలో జీవించాడు. ఇతని తరువాత ఈ పద్ధతిని అభివృద్ధి పరిచిన మహనీయుడు ఆర్థర్ క్యాలే. ఇతను సంక్షిప్త రూపంలో ఈ పద్ధతిని ఉపయోగించాడు. ఇతని తరువాత జే సిల్వెస్టర్ అనే ఆంగ్ల శాస్త్రజ్ఞుడు ఈ పద్ధతికి మాత్రిక అని పేరు పెట్టాడు. మీరు ఇంతకు ముందర చూసిన పట్టికలలో ధరలు, కూరగాయలు, ఇంకా మార్కులు మొదలగునవి ఉన్నాయి కదా. మాత్రికలలో కేవలము సంఖ్యలను మాత్రమే అడ్డు వరుసల్లో లేదా నిలువు వరుసల్లో అమరుస్తాము. అంతేకాదు మాత్రికలలో సంఖ్యలను చతురస్రాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో అమరుస్తారు. ఈ అమరికనే మాత్రిక అంటాము. అంటే చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంగా వరుసలలో సంఖ్యలను అమర్చగా వచ్చే అమరికను మాత్రిక అంటాం. సాధారణంగా మాత్రికలను బ్రాకెట్లలో వ్రాస్తాం. మాత్రికలను రాయడానికి స్క్వేర్ బ్రాకెట్ కానీ లేదా బ్రేసెస్ కానీ ఉపయోగిస్తాం. మాత్రికలోని సంఖ్యలను మూలకాలు అని అంటాం. మాత్రికలలో మూలకాలంటే సంఖ్యలు మాత్రమే అవుతాయి. ఈ మాత్రికను గమనించండి. ఇదొక మాత్రిక. దీనిలోని మూలకాలను వరుసగా ఇలా చదువుతాం. 10, 4, 3, 3, 5, 2, 6, 1, 4 అని చదువుతాం. ఈ మాత్రిక యందు మొదటి రో అంటే అడ్డు వరుసలో 10, 4, 3 ఉన్నాయి. అలాగే రెండవ రో అంటే రెండవ అడ్డు వరుసలో 3, 5, 2 కలవు. ఇలాగే మూడవ రో అంటే మూడవ అడ్డు వరుసలోని మూలకములు వరుసగా 6, 1, 4 కలవు. మొత్తం ఈ మాత్రిక యందు 3 అడ్డు వరుసలు ఉన్నాయి. అలాగే ఈ మాత్రిక యందు 3 కాలమ్స్ అంటే
3 నిలువు వరుసలు ఉన్నాయి. అవి ఏవో గమనించండి. మొదటి నిలువు వరుసలోని మూలకాలు వరుసగా 10, 3, 6. అలాగే 4, 5, 1 అనే మూలకాలు రెండవ నిలువు వరుసలో ఉన్నాయి. ఇంకా మూడవ నిలువు వరుసలోని మూలకాలు వరుసగా 3, 2, 4 ఉన్నాయి. మాత్రిక తరగతిని ఎల్లప్పుడూ అడ్డు వరుస బై నిలువు వరుసగా చదువుతాం. అప్పుడు ఈ మాత్రిక తరగతి 3/3 అవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణను చూడండి. అనిల్, సునీల్, గీత అనే ముగ్గురు ఒక యూనిట్ పరీక్షలో ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రాలలో సాధించిన మార్కులు ఈ విధంగా ఉన్నాయి. అనిల్కు వచ్చిన మార్కులు వరుసగా 50, 45, 25, 60, 45, 70. అలాగే సునీల్కు 60, 40, 35, 70, 48, 60. మరియు గీతకు 70, 35, 45, 80, 62, 50 మార్కులను సంపాదించారు. ఈ సమాచారాన్ని మాత్రిక రూపంలో ఇలా రాస్తాం. బ్రేసెస్ లో మొదటి అడ్డు వరుసలో 50, 45, 25, 60, 45, 70. రెండవ అడ్డు వరుసలో 60, 40, 35, 70, 48, 60. అలాగే మూడవ అడ్డు వరుసలో 70, 35, 45, 80, 62, 50 రాయాలి. ఇలా సమాచారాన్ని మాత్రిక రూపంలో రాస్తాం. ఈ మాత్రిక యందు 3 అడ్డు వరుసలు ఉన్నాయి. అలాగే 6 నిలువు వరుసలు ఉన్నాయి. అందువలన ఈ మాత్రిక తరగతిని 3/6 అని చదువుతాం. ఇప్పుడు మరొక ఉదాహరణను గమనించండి. X, Y, Z అనే ముగ్గురు విద్యార్థులు 2 పరీక్షల్లో సంపాదించిన మార్కులు ఇవ్వబడ్డాయి. ఈ సమాచారాన్ని మాత్రిక రూపంలో చూపండి. ఈ టేబుల్ నందు 3 అడ్డు వరుసలలో మార్కులు ఉన్నాయి. మొదటి అడ్డు వరుసలో X అనే విద్యార్థి ఇంకా అతనికి వచ్చిన 2 పరీక్షలోని మార్కులు ఇవ్వబడ్డాయి. అలాగే రెండవ అడ్డు వరుసలో Y మరియు Yకి వచ్చిన మార్కులు, అదేవిధంగా మూడవ అడ్డు వరుసలో Z అతనికి వచ్చిన మార్కులు ఇవ్వబడ్డాయి. మాత్రిక రూపంలో రాసేటప్పుడు కేవలము మూలకాలు అంటే సంఖ్యలను మాత్రమే రాస్తాం. కాబట్టి 2 అడ్డు వరుసలలోని మార్కులను మాత్రమే రాయాలి. అందువలన X, Y, Z ల మార్కులను మాత్రిక రూపంలో వ్రాయినప్పుడు 3 అడ్డు వరుసలు ఇంకా 2 నిలువు వరుసలలోని మార్కులను మాత్రమే మూలకాలుగా రాయాలి. ఎలా మాత్రిక రూపంలో రాయాలో చూడండి. బ్రేసెస్ మొదలుపెట్టి అందులో మొదటి అడ్డు వరుసలో 45, 50ని రాయాలి. తరువాత రెండవ అడ్డు వరుసలో మొదట రాసిన మార్కుల క్రింద 36, 42లను రాయాలి. తరువాత మూడవ అడ్డు వరుసలో 50, 60 మార్కులను రాయాలి. ఇదే మనకు కావలసిన మాత్రిక. మీరు ఇంతవరకు నేర్చుకున్న అంశాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంగా వరుసలలో సంఖ్యలను అమర్చగా వచ్చే అమరికను మాత్రిక అంటాం. మాత్రికను సూచించడానికి స్క్వేర్ బ్రాకెట్ కానీ బ్రేసెస్ బ్రాకెట్ కానీ ఉపయోగిస్తాం. మాత్రికలోని సంఖ్యలను మూలకాలు అంటాం. ఓకే స్టూడెంట్స్, మీరు ఇంతవరకు మాత్రిక పరిచయం గురించి తెలుసుకున్నారు కదా. మరొక రోజు మరొక అంశం గురించి తెలుసుకుందాం.